మొన్న అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించినప్పుడు కూడా కానీ దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా దాన్ని గుర్తించక, గమనించక, ఒకరు గుర్తించినా గమనించినా కూడా విమర్శలు చేయడమే ప్రధానంగా భావించి ఇలా కేంద్ర ప్రభుత్వం పట్ల ఇష్టానుసారంగా మాట్లాడిన తీరు ఇలా చాలా బాధాకరం. ఈ విషయంలో చాలాసార్లు నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో సవాల్ చేసినాం. మేము చర్చలకు రండి, చర్చించడానికి సిద్ధము, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమని చెప్పినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చర్చలకు రాలే. అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు వాస్తవ విషయాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వివిధ పథకాలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించిందో నేను వివరించే ప్రయత్నం చేస్తా. పన్నులు, పథకాలు సహా వివిధ రూపాల్లో తెలంగాణకు 1,08,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి వివిధ పన్నులు, పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. 1,08,000 కోట్ల రూపాయలు. ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా 29,899 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే 10% ఎక్కువ కేటాయించడం జరిగింది. గ్రాంట్ల ద్వారా 21,075 కోట్లు, రోడ్లు, రైలు, విమాన రంగాల అభివృద్ధికి 28,302 కోట్ల రూపాయలు, రైల్వే అభివృద్ధికి 5,336 కోట్ల రూపాయలు, హైవేస్ విస్తరణకు 15,640 కోట్లు, విద్యుత్, ఇంధన, నీటిపారుదల రంగాల అభివృద్ధికి 10,285 కోట్ల రూపాయలు, పిఎం కుసుమ్ సౌర విద్యుత్ పథకాలకు 1,100 కోట్లు, మిషన్ భగీరథ మద్దతుగా 850 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ 3 అదనపు నిర్మాణాల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు కూడా దీన్ని పీపీఐ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతనైతలేదు. జూలైతో ముగిస్తే తెలిసినా కూడా ఇలా పీపీఐ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకు వస్తలేదు, సిగ్గు లేకుండా వివరిస్తుంది. వాళ్ళ గ్రామాల, పట్టణాల అభివృద్ధికి 6,320 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం 2,120 కోట్లు, ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలకు 5,790 కోట్ల రూపాయలు, బీబీ నగర్ ఎయిమ్స్కు 2,450 కోట్లు, ఆరోగ్య మిషన్ పథకాలకు 1,980 కోట్లు, ఈఎస్ఐ విస్తరణకు 1,360 కోట్లు, విద్యా, క్రీడా రంగాలకు 4,930 కోట్లు, ఇందులో హైదరాబాద్ ఐఐటికి 1,800 కోట్లు, సమగ్ర శిక్షా అభియాన్ 1,500 కోట్లు, అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకానికి 930 కోట్లు, వ్యవసాయం సహకార శాఖలకు 5,920 కోట్లు, ఇందులో పీఎం కిసాన్ నిధికి 3,600 కోట్లు, ఎంఎస్పీ కోసం 1,500 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం 820 కోట్లు,
ఉపాధి పారిశ్రామిక రంగాల అభివృద్ధికి 4,930 కోట్లు, ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు 2,150 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము 880 కోట్లు, మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి 3,560 కోట్లు, ఇందులో పిఎం ఉజ్వల యోజన కింద 2,200 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం 860 కోట్లు, మహిళా సాధికారత పథకాల అమలు కోసం 500 కోట్లు, హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం 3,290 కోట్లు, ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సహాయం కింద 1,650 కోట్లు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం 940 కోట్లు, సంక్షేమ పథకాలు నగదు బదిలీ డిబిటీ కోసము 5,420 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 28% నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డిపిటి దానికోసం. పర్యాటక సాంస్కృతిక రంగాలకు 1,210 కోట్లు, అటవీ పర్యావరణ శాఖలకు 980 కోట్లు. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 5 లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు, చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్, స్టార్టప్ల కోసం 10,000 కోట్ల ఫండ్, తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి సిద్ధమైంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ కింద 8 కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకాహారం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద 1,50,000 కోట్లు, పిఎం స్వనిధి విస్తరణ, వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పిఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు కదా అనేక వాళ్ళకి సంబంధించి. జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు, అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. స్వామినిధి 2 కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా 1,00,000 మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద 15,000 కోట్ల నిధి, అర్బన్ ఛాలెంజ్ కింద 1,00,000 కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కలిస్తే ఇవాళ 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబోదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే ఇలా కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగా కానీ ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ జిల్లాకు
తెలంగాణ రాష్ట్రానికి ఏ ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిన తప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ ఏ ఏ గ్రామానికి, ఏ ఏ మండలానికి, ఏ ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం మీరు అమలు చేస్తున్నారు, మీ ఆరు గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది, తెలంగాణకు అని చెప్పి సపరేట్ చెప్పారు కదా. అందుకే ఇవన్నీ వాళ్ళ లెక్కలతో సాధించినాం కదా. ఏ స్టేట్కు ఆ స్టేటు, కొన్ని స్టేట్లకు అంతకుముందు తెలంగాణకు ఇచ్చారు, కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు, కొన్ని స్టేట్లకు ఆ ఏరియాల బట్టి. కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది. అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు, ఒకసారి తీసుకోరు. అనేక రాష్ట్రాల పేరు తీసుకోలే, వాళ్ళ బడ్జెట్ ఇయ్యనట. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే, బడ్జెట్ ఇయ్యనట. ఇవాళ చెప్పినాం కదా, అందుకే మొత్తం అక్షరాలతో సహా అన్నీ చెప్పినాం కదా. ఇవాళ వివక్ష చూపెట్టడం ఏముండదు అని ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చూపెట్టినాం మేము. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినాం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్ధమని కూడా అడిగినాం. బడ్జెట్ ప్రారంభించినాం కదా. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం. ఏది అన్నారు, స్టార్ట్ చేసినాం. ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి. ఇవాళ దాంతోపాటు పసు బోర్డు ఏర్పాటు చేసినాం. పసు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి 26,000 కోట్ల రూపాయల పైగా వాళ్ళు నిధులు ఇచ్చినాం. ఇక బడ్జెట్ కానీ అన్న అర్థం వాటి సబ్జెక్ట్ అన్న బడ్జెట్ వివాదం కొనసాగుతుంది. కేంద్రం మధ్యవర్తిగా ఉన్న బీజేపీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏపీకి అధిక నీళ్లు తరలించకపోతున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది వ్యవహారం? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి
కృష్ణా పరివారక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిండు. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టాడు? ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంతలో ప్రారంభించక పొడిగించిన కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరం మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జిల్లాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమయ్యా మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్ముంచి రాపాయి. కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు 60,000 బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు. ఏమైంది? కదా ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదేదో ఫామ్ హౌస్ కేసు అయింది. అరెస్ట్ చేస్తున్నప్పుడు టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా కారేసేది ఉంటుంది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది. అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే, అరెస్ట్ అన్నారు. ఏమైంది? ఢిల్లీ కాంప్రమైజ్. ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు? ఢిల్లీకి ఏం కాంప్రమైజ్ అంటే, మా మీద కేసులు ఏం పెట్టకండి, మేము కలిసి ఉందాం, బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది, బీజేపీని అడ్డుకోవాలంటే మేము కలిసి ఉండాలి. కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము, ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తున్నది బీఆర్ఎస్. ఇప్పుడు హత్య జరిగింది వాస్తవము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు, ఫలానా ఒక లీడరు హత్య చేయించుండు అని చెప్పి అనుమానం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి సరే వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది.
కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి. ప్లస్ నిజంగా జరిగిందా అన్న విషయంలో విచారణ జరపాలి. దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి. కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుక్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు. ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు. ఇది మంచిది కాదు. ఏమని ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వము? ఎన్నికల ముందు 42% ఇస్తానది. ఇలా ఎంత ఇచ్చింది? కేవలం 32% ఇచ్చింది. బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 32%. దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 10% ముస్లింలను తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చింది ఎంత? కేవలం 32%. మీరు 42% ఇస్తా అని చెప్పి 32% ఎందుకు ఇస్తున్నారు? దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అసలు తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీ సర్వే, మీ కులగణన, మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది, అసలు జనాభా ఎంత, మీ కులగణన, మీ సర్వే ఎందుకు తప్పు దరకగా ఉందని చెప్పి దాని మీద సమాధానం చెప్పాలి. 3,90,00,000 ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం. 3,70,000 జనాభా అని చెప్పింది మీరే. ఇలా నిపుణులు కానీ మొత్తం అందాజ ఎంత వస్తుంది? అలా 4,30,000 వస్తుంది. మరి మిగతా 60 లక్షలు మీ లెక్కలు లేరా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేదా వారు? అసలు ఏం క్లారిటీ లేకుండా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చించాలి. 6 గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. 6 గ్యారెంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 3 ఎన్నికల్లో కూడా 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇక ఊకే పక్క రాష్ట్రం కాదు, ఫస్ట్ మన ఏడుపు మనం వేద్దాం. ఫస్ట్ మన ఏడుపు మనం వేద్దాం. ఊకే ఆ కేసీఆర్ గవర్నమెంట్ కట్ట ఉండే మేము ఏదో మాడితే ఒకసారి గుజరాత్ అని, ఒకసారి అస్సాం అని, ఒకసారి ఢిల్లీ అని. ఇప్పుడు ఢిల్లీ అడిగేస్తారు ఇక మళ్ళీ ఎక్కడ అయితే. ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఫస్ట్ అరే మతపరమైన రిజర్వేషన్లు పక్కా వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు. ఎందుకు గుర్తిస్తారు? ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా? ఎట్లా ఒప్పుకుంటే బీసీ సమాజం? ఎవరి జాతి ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాతి వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం అన్న, గుజరాత్ తర్వాత, లేకుంటే వేరే దేశం అమెరికా, లండన్, చైనా తర్వాత. ఇక దానికి అడగడానికి క్వశ్చన్ కాదు, నేను చెప్పేది ఆన్సర్ కాదన్న. దానికి క్వశ్చనే కాదన్న. ఇక వాళ్ళకి అలవాటు. ఇప్పుడు కాంప్రమైజ్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కాంప్రమైజ్ ఎవరు? మరి ఎందుకు కేసులు పెడతలేరు? ఎందుకు? అరే సుప్రీంకోర్టులో కేసు వేసింది, కేసు నడుస్తుంది వాస్తవం కదా? సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది వాస్తవం కదా? 10 ఎన్నికలకు సంబంధించి ఇక హరీష్ రావు గారు ఆయన 2 నాలుకలతోని ఇటుంటే ఇటు మాడతాడు, అటుంటే అటు మాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేడు. టాప్ 5 మంత్రులు తప్ప. ఏ పనులు జరిగినా, ఏ బిల్లులు పేమెంట్స్ కావాలన్నా ఆ టాప్ 5 మంత్రులకు మాత్రమే అవుతున్నాయి. ఇవాళ మేము ప్రజలు తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు అడిగే ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ 6 గ్యారెంటీ అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినాము.
ఆ 6 గ్యారెంటీల గురించి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నది వాస్తవం. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేము భారతీయ జనతా పార్టీ మాత్రం 5 సంవత్సరాలు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే. మీరేమో వాళ్ళ మొదలు కాంగ్రెస్ వాళ్ళు మీ మీద అంటారు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్యలో సఖ్యత లేదు, రాష్ట్ర పార్టీకే సఖ్యత లేదు. సరే మాది చూసుకుంటే మీ ప్రభుత్వం మీరు చూసుకోవాలి. మీ ఎమ్మెల్యే హోటల్లో మీటింగ్ పెట్టారు, మీరు జాగ్రత్త. మరి ఎమ్మెల్యేల హోటల్లో 10 మంది మీటింగ్ పెట్టినట్ట. నిన్న కాక మొన్న ఫామ్ హౌస్లో 10 మంది కూర్చున్నారు. ఫస్ట్ దానికి చూసుకోరు, మీ ప్రభుత్వం జాగ్రత్త చూసుకోరు. ఫస్ట్ మా సంగతి చూసుకుంటాం. ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తితో ఉండి మీటింగ్ పెట్టుకున్నారన్నారో ఆ మీటింగ్ పెట్టుకున్న ఒక ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్